ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 65వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. 65వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అన్నటువంటి ఈ ఆత్మీయ సత్యాలను మనం లోతుగా పరిశీలించినట్లయితే, మరి దేవుని యొక్క సన్నిధిలో సమాధానము దొరుకుతూ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఆనందము ఉంటుంది. ఆయన పరిశుద్ధ ఆలయంలో నివసించే వారందరూ కూడా ధన్యులు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మరి దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే, దావీదు అనునిత్యము దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మరి ఆయన మన ప్రార్థనలను ఆలకించేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. దావీదు జీవితంలో మరి అనేక సందర్భాల్లో కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు, మరి నిందలు ఎదురైనప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన సన్నిధిలో మరి సంపూర్ణమైనటువంటి సంతోషం, సంపూర్ణమైనటువంటి మరి ఆశీర్వాదాలు దొరుకుతుంటున్నాయని దావీదు గ్రహించాడు. అందుకే అంటున్నాడు 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులను యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఎప్పుడూ కూడా చెయ్యడిసేటువంటి దేవుడు కాదు. మరి ఆయన ప్రార్థనకి జవాబు దయచేసేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, నిత్యము మరి ఆయన పరిశుద్ధుడు అని పొగడబడుతున్నటువంటి దేవుడు. అడగక మునిపే మన అక్కర్లను తీర్చేటువంటి దేవుడు, అడగక మునిపే మన అవసరతలను మరి సంధించి తీర్చేటువంటి దేవుడు మన దేవుడు. అందుకంటున్నాడు, నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకున్న చేర్చుకున్నవాడు ధన్యుడు. ఆయన సన్నిధిలో ఎవరైతే మరి ఆయన ఆవరణలో ఎవరైతే నివసించాలని నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఎంత గొప్ప ధన్యత! దావీదు ఆ ధన్యతను మరి పొందుకొని ఉంటున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో మరి గడిపేటువంటి వారు ఎప్పుడు కూడా అపజయాల పాలు. ఎందుకనగా ఆయన ప్రార్థనలను ఆలకించేటువంటి దేవుడు, ఆయన ప్రార్థనలకు జవాబును దయచేసేటువంటి దేవుడు. ఎంత గొప్ప సత్యాలను మనం గ్రహిస్తూ ఉంటున్నాం. కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన మందిరంలో మనం నివసించేటువంటి వారిగా, ఆయన మందిరంలో ఆయన ప్రార్థించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.